బ్రేకింగ్ న్యూస్. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో ఇసుక అక్రమ రవాణా అడ్డు అదుపు లేకుండా సాగుతోంది. జగ్గసాగర్, ఆత్మసాగర్, రామలచ్చక్కపేట గ్రామాల్లోని వాగులను అక్రమార్కులు యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా వందలాది ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తూ గ్రామాల్లోని అక్రమ డంపులు ఏర్పాటు చేస్తున్నారు. చూడండి, అది ఇసుక డంపులు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అక్కడ వాగుల్లో ఇసుకను ట్రాక్టర్లలో తీసుకుని వచ్చి ఇలా జనావాసాల్లో, పొలాలలో ఇసుక డంపులు ఏర్పాటు చేస్తున్నారు. అడ్డుకుంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అండదండలతోనే ఈ దందా కొనసాగుతోందని ఆరోపిస్తున్నారు. వెంటనే స్పందించి ఈ ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టాలని ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇసుక అక్రమ రవాణా ఇంత యథేచ్ఛగా జరుగుతున్నా అక్కడ అధికారులు ఏం చేస్తున్నారు? కళ్ళు మూసుకుని కూర్చున్నారా? ఎస్ రోహిత్, చాలా రోజుల నుంచి కూడా ఇటు మెట్పల్లి మండలం లోపల అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నా గానీ అధికారులు అయితే పట్టించుకోవడం లేదని అయితే పలు ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మెట్పల్లి మండలంలోని జగ్గాసాగర్, రామలచకపేట, ఆత్మనగర్, ఆత్మకూరు గ్రామాల పరిధి లోపల వాగుల నుంచి రాత్రి పగలు అనే తేడా లేకుండా పెద్ద ఎత్తున కూడా ఇసుకను అక్కడ తోడేస్తూ వాగుల నుంచి తోడేస్తూ కూడా అక్రమంగా రవాణా చేస్తున్నారు. అయితే అక్రమార్కులు ఆ గ్రామాల్లోని ఇళ్ల మధ్య నుంచే ఇసుక డంపులు వేసి ఒకేసారి పదుల సంఖ్య లోపల ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలించడంతో అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ఇసుక అక్రమ రవాణా వ్యవహారం పైన అధికారులకు పలుమార్లు సమాచారం ఇచ్చినా గానీ అధికారులు చర్యలు తీసుకోవడం లోపల మాత్రం విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. కనీసం పట్టించుకోవడం లేదని చెప్పి అయితే వాళ్ళు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తమ గ్రామాల నుంచి అతివేగంగా ఇటు ఇసుకను ట్రాక్టర్లో నింపుకొని వెళ్తున్నటువంటి సమయం లోపల ఏదైనా జరిగితే పెద్ద ప్రమాదమే చోటు చేసుకుంటుందని చెప్పి అయితే గ్రామస్తులు ఆవేదన. ఇప్పటికైనా అధికారులు, రెవెన్యూ అధికారులు ఇసుక అక్రమ రవాణా పైన దృష్టి సారించాలని చెప్పి అయితే గ్రామస్తులు కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ శ్రీనివాస్.